హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం మోటో E13 మొబైల్ అన్బాక్సింగ్ చేద్దాం. 10,000 లో ప్రైస్ సెగ్మెంట్లో మరి మేబీ దీన్ని లాంచ్ చేస్తారు అనుకుంటా, ఎందుకంటే దీని స్పెసిఫికేషన్స్ అనేవి అలానే ఉన్నాయి. ప్రజెంట్ నా చేతిలోకి వచ్చేసరికి మాత్రం స్పెసిఫికేషన్ ప్రైస్ అనేది తెలియదు. సో మరి దీని గురించి మాట్లాడితే HD+ డిస్ప్లే, 5000 mAh బ్యాటరీ అయితే చూడడానికి కనిపిస్తుంది, నాచ్ ఉంది. సో మరి ఇవన్నీ పరంగా చూసుకున్నట్టయితే మాత్రం ప్రైస్ అనేది తక్కువనే ఉండాలి, 10,000 లోపు. సో మరి అన్బాక్సింగ్ చేద్దాం. ప్రైస్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మరి మొబైల్ ఎలా ఉందో చూసేద్దాం. ఫ్రెండ్స్, ఇదే మోటో E13 మొబైల్ 4GB ర్యామ్ 64GB వేరియంట్లో అయితే ప్రజెంట్ నా చేతిలో ఉంది. మరి దీని గురించి మాట్లాడినట్టయితే నేను వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు దీనిలో HD+ డిస్ప్లేనే యూజ్ చేశారు. మరి ఈ సీల్ని అయితే ఇక్కడ బ్రేక్ చేసేద్దాం. స్లిమ్గా, లైట్ వెయిట్గా, స్టైలిష్ కూడా ఉంటుందని చెప్తున్నారు. డాల్బీ అట్మాస్ కూడా దీనిలో ఉంటుందని చెప్పేసి అయితే వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇటువైపు కూడా ఒక సీల్ని ప్రొవైడ్ చేశారు కదా, దీన్ని కూడా మనం ఇలా ఈ సీల్ని కూడా బ్రేక్ చేసేద్దాం. మరి ఈ బాక్స్ ఓపెన్ చేసినట్టయితే లోపటి వైపు మనకు ఈ మొబైల్ కనిపిస్తుంది. దాంతోపాటే ఇక్కడ యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్, నెక్స్ట్ ఇది ఛార్జర్, నెక్స్ట్ కేబుల్, టైప్-C కేబులే ప్రొవైడ్ చేశారు. ఈ ఛార్జర్ గురించి మాట్లాడినట్టయితే మరి 10 వాట్స్ ఛార్జర్ కావచ్చు, ఇక దీనికి ఇదే వస్తుంది అనుకోండి. 10 వాట్స్ ఛార్జర్ని అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. మరి ఇక్కడ ఇది ప్రొవైడ్ చేశారు. సిమ్ ఎజెక్టర్ అనేది ఇక్కడ ఉంది. వీటన్నిటిని మనం సైడ్కి పెట్టేసి మొబైల్ గురించి మాట్లాడినట్టయితే నిజంగానే మరి మొబైల్ అనేది చూడడానికి అట్రాక్టివ్గా కనిపిస్తుంది, స్లిమ్గా కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనకు తక్కువ ప్రైస్ సెగ్మెంట్లో మరి ఇటువంటి డిజైన్ అనేది చాలా తక్కువ బ్రాండింగ్లలో చూడడానికి కనిపిస్తుంది. ఇక్కడ మోటోలో బ్రాండింగ్ ఉంది. ఇక్కడ మనకు 2 కెమెరాస్ కనిపించేస్తున్నాయి. వాల్యూమ్ రాకర్స్, పవర్ ఆన్ బటన్ ఉంది. ఇటువైపు సిమ్ ట్రేని ప్రొవైడ్ చేశారు. దీనిపైన స్టిక్కర్ని అయితే రిమూవ్ చేసేద్దాం. ఇక కింది వైపు గురించి మాట్లాడితే టైప్-C పోర్ట్, స్పీకర్ గిల్స్, నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది. పైవైపు 3.5mm జాక్ని అయితే ప్రొవైడ్ చేశారు. నేను ఇంతకుముందు చెప్పినట్టు డాల్బీ అట్మాస్ ఉంది అంటున్నారు. మొబైల్ చూడడానికి ప్రీమియం కనిపిస్తుంది చేతిలో తీసుకుంటే. నెక్స్ట్ దీనిలో 2 సిమ్స్తో పాటు మెమరీ కార్డు కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. మరి మొబైల్ని బూట్ చేద్దాం. దానికోసం ఇక్కడ ఉన్న పవర్ ఆన్ బటన్ అయితే నేను ప్రెస్ చేస్తున్నాను. మొబైల్ అయితే బూట్ అయిపోయింది. సో పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని రావడం మీరు ఇక్కడ గమనించవచ్చు. నెక్స్ట్ ఒక సౌండ్ కూడా వస్తుంది కదా, హలో మోటో అని చెప్పేసి. అయితే మరి మొబైల్ అనేది ఏ ప్రైజింగ్లో ఉంటుందో అనేది అయితే ఇక్కడ చూడాలి. ఇందులో యూనిసాక్ T606 ప్రాసెసర్ని యూజ్ చేయడం జరిగింది. ఇక సెటప్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. మరి నాకు దీనిలో ఎక్కడ కూడా ఫింగర్ ప్రింట్ సెన్సార్ కనబడలేదు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ లేదు దీనికి యాక్చువల్లీ. నెక్స్ట్ మొబైల్ బూట్ అయింది. ఇక ఈ మొబైల్లో నాకు నచ్చే విషయం ఏంటి తెలుసా, అసలు దీనిలో మనకు బ్లూటూత్స్ అనేవి చూడడానికి కనిపించవు. సో అది మంచి విషయం మోటోలా మొబైల్స్లలో, అందుకోసమే బాగా అనిపిస్తాయి. దాంతోపాటే సాఫ్ట్వేర్ అప్డేట్స్ పరంగా చూసుకున్నట్టయితే చూడండి, ఇక్కడ మనకు అంటే వర్షన్ పరంగా చూసుకున్నట్టయితే 13 ఇచ్చారు. సో అది కూడా ఒక ప్లస్ పాయింట్ అని చెప్పేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక మరి మొబైల్ యొక్క ఫేస్ అన్లాక్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఫింగర్ ప్రింట్ లేదు కాబట్టి. ఫేస్ అన్లాక్ గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ చూడండి, ఫాస్ట్గానే మొబైల్ని అన్లాక్ చేసేసింది. నెక్స్ట్ ఇక ఒకసారి వీడియోస్ చూద్దాం. సో ఫ్రెండ్స్, మరి ఇక్కడ మనం డిస్ప్లే చూసుకున్నట్టయితే డిస్ప్లే అనేది బాగుంది. దాంతోపాటే సౌండ్ వాల్యూమ్ కూడా చాలా లౌడ్గా వస్తుంది. సో మరి ఇది డిస్ప్లే ప్లస్ సౌండ్. నెక్స్ట్ ఇక చిన్న చిన్న ల్యాగ్ అయితే కనిపిస్తాయి అనుకోండి, ఏదో పెద్ద ప్రాసెసర్ కాదు కాబట్టి. జనరల్గా మనము వీడియో కాల్స్, దాంతోపాటే ఫోన్ కాల్స్ మాట్లాడుకోవడానికి, ఇట్లా వీడియోస్ చూడడానికి, సాంగ్స్ వినడానికి దీన్ని అయితే యూజ్ చేయొచ్చు. ఇక కెమెరా గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ చూద్దాం. మనకు దీనిలో కూడా పోర్ట్రేట్, నైట్ అని చెప్పేసి ఆప్షన్ ఇచ్చేసారు. వీడియో గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ ఫుల్ హెచ్డీలో అయితే మనం వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. సెల్ఫీ క్యామ్ గురించి మాట్లాడితే అది కూడా సేమ్. ఫొటోస్ని క్యాప్చర్ చేసి చూపిస్తాను నేను మీకు. సో ఇది సెల్ఫీ తోటి క్యాప్చర్ చేసిన ఫోటో. డీటెయిల్స్ పరంగా చూసుకున్నట్టయితే బాగానే అనిపించింది నాకైతే. మరి దీని ప్రైజింగ్ ఏముంటుందో చూడాలని చెప్పాను కదా, దాని ఆధారంగా అయితే మిగతా డీటెయిల్స్ చెప్పొచ్చు. సో మరి ఇది ఫ్రెండ్స్, ఓవరాల్గా ఈ మొబైల్ అనేది మరి బ్యాటరీ బ్యాకప్ ఎట్లాగో బాగా వస్తుంది. మరి ప్రైస్ అనేది 10,000 లోపే ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటారు కింద కామెంట్ రాయండి. వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.